ఇట్లా ఉంది మొత్తం. మనం ఇప్పుడు ఆ కొండలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. అండ్ మేము వచ్చేసి ఫస్ట్ యమునోత్రి, గంగోత్రి అండ్ దిస్ ఇస్ థర్డ్ ట్రిప్ అనమాట. అంటే మొత్తం ప్యాకేజ్ లాగా చాదం యాత్ర అంటారు కదా, అది చాదం ట్రిప్. ఫస్ట్ యమునోత్రి అయిపోయిన తర్వాత గంగోత్రి, గంగోత్రి అయిపోయిన తర్వాత కేదార్నాథ్, కేదార్నాథ్ అయిపోయిన తర్వాత బద్రీనాథ్ అనమాట. బద్రీనాథ్. ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ కేదార్నాథ్లో ఉన్నాం. కేదార్నాథ్ ట్రిప్ అయిపోగానే నెక్స్ట్ రేపు అంటే మేము కార్లో వచ్చాం. తెలంగాణ నుంచి కార్లో రాలేం, కానీ ఇక్కడ హరిద్వార్ నుంచి మేమైతే కార్ తీసుకున్నాము. ఎంతమంది నడుస్తున్నాయి చూసింది. ఇది లైన్, కానీ మేము లైన్ క్రాస్ చేసి ఇక్కడ సైడ్ ఇలా, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా మంది పోతున్నారు. ఈ రివర్ అయితే ఎప్పటికంటే నేను ఇది రివర్ని ఎక్కడి నుంచి చూస్తున్నా తెలుసా, యమునోత్రి నుంచి చూస్తున్నాను. అట్లనే ఉంది అది. అదే అంటే ఒక్క రివర్ ఎంత ఫ్లోట్ అయిపోతుంది. నేను ఇంకా యమునోత్రి ఇంకా గంగోత్రి వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఇక్కడ సిగ్నల్స్ చక్కగా లేవు. మా తమ్ముడు పోయి అక్కడ నించుండు, రమ్మంటే వస్తూనే లేడు. ఫుల్ పబ్లిక్ ఉంది, చాలా పబ్లిక్. జస్ట్ నడుస్తున్నాం అంతే మేము. ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. చూడండి ఎంత మస్తు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ ఉన్నారు, చాలా అంటే చాలా స్ట్రిక్ట్. ఆ వాటర్ కనిపిస్తున్నాయి కదా, అవి ఎంత ఐస్ ఉన్నాయి అంటే అంత ఐస్ వాటర్ ఉన్నాయి. అంటే వీడియోలో చూసే వాళ్ళకి కనిపించదు, కానీ చాలా ఐస్ ఉన్నాయి వాటర్. అక్కడ ఎందుకు పోయింది? ఇదిగోండి మా మమ్మీ, చూడండి మా మమ్మీ డ్రెస్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. అంటే ఇప్పుడు మేము మంచిగా మేము ఇంకా స్నానం చేయలేదు. గౌరీకుండ్ దగ్గరికి వెళ్ళి అప్పుడు స్నానం చేస్తాం అన్నమాట. గౌరీకుండ్ వెళ్ళి అప్పుడు మంచిగా స్నానం చేసి అక్కడ నుంచి మనం కేదార్నాథ్ పోతాం. ఇది జస్ట్ ఎంట్రెన్స్. కార్స్ కూడా వెళ్తున్నాయి చూడండి. ఇవేమంటారు, గౌరీకుండ్ నుంచి వస్తున్నాయి అంటే ఈ కార్స్. అంటే ఇవి గవర్నమెంట్ కార్స్ అంట, రాజస్థాన్. ఇవన్నీ గవర్నమెంట్ కార్స్. ఇవి మనము ఇక్కడ నుంచి ఎక్కితే మనకి గౌరీకుండ్ దగ్గర ఇక్కడ ఎంట్రన్స్ నుంచి మనకి గౌరీకుండ్ 6 కిలోమీటర్స్ అయితే ఉంది. అయితే మనం 6 కిలోమీటర్స్ పర్ పర్సన్ మనకు వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట వాళ్ళు. అండ్ ఇప్పుడు అక్కడ ముందరికి వెళ్ళి ఎక్కాలి మనము. ఎక్కడ చూసినా కానీ ఆరెంజ్ ఇంకా ఆరెంజ్.